బీఆర్ఎస్ పాలనలో దొరల గడీల ముందు చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉండే అప్పట్లో సర్పంచులది. బీఆర్ఎస్ పాలనలో సర్పంచులు ఫండ్స్ రాక సొంత నిధులతోని సొంత డబ్బులతోని పనులు చేయిస్తే అవి రాక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి పాపం. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడదామంటే భయపడి నిలబడలేకపోతున్నారు. మాజీ సర్పంచులు వార్డు మెంబర్లుగా నిలబడుతున్నారంటే ఎంత అధ్వాన స్థితికి దిగజారింది బీఆర్ఎస్ పార్టీ అంటే భయపడుతున్నారు సర్పంచ్ అభ్యర్థులు. మాకొద్దు, మేము గతంలోనే అప్పులు చేసి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ మేము కొత్తగా చేసుకోదలుచుకోలే, ఉంటే వార్డు మెంబర్గా ఉంటాం, రాజకీయాలలో ఉండాలనుకున్నాం కాబట్టి వార్డు మెంబర్గా నన్ను ఉంటామని చెప్పేసి వార్డు మెంబర్గా నిలబడుతున్నారు బీఆర్ఎస్ సర్పంచ్. అంటే చూస్తే బాధ అనిపిస్తున్నది. మరి వాళ్ళని ఇటన్నా అటన్నా తీసుకుందామన్నా కానీ వీళ్ళు ఆల్రెడీ సీనియర్లు ఉంటారు కదా, ఇంకా అట్లా నడిపిస్తున్నారు. ఎంత అంటే ఆ పాపం బీఆర్ఎస్కి ఎట్లా తగులుతుంది అంటే తరతరాలుగా తగులుతుంది ఆ సర్పంచ్ల పాపం. మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రజలలోకి వచ్చి ఇక ఇవి ఇయ్యాలి, అవి ఇస్తలేరు, ఇవి ఇస్తలేరు అని మాట్లాడుతున్నారు.